ఆల్రెడీ చూపించారు కాబట్టి చెల్లిస్తావా చెల్లి పేరు పుష్పశ్రీ ఓడి పేరు పుష్పనా పుష్పశ్రీ ఏ క్లాస్ ఫిఫ్త్ క్లాస్ మా పేరు కూడా పుష్ప దేవి పుష్పలత అందుకే ఓకే ఫిఫ్త్ ఐదు తరగతి మీరు ఇక్కడైనా వెరీ గుడ్ సరస్వతి వస్తున్నామా సంవత్సరం ఒకసారి కనపడదు పుష్ప మాట ఇచ్చినట్టు ఓకే మంచిది చాలా మంచిది ఏం కాదు పుష్పాన్ని పెట్టుకుంటారా పుష్ప సినిమా చూసావంటే చూసిందని ఎందుకు చెప్పట్లేదు అందరూ ఏమంటారా శిక్షించి అది కాదు ప్రతిదానికి తగ్గేదే లేదు అంటాడు మా పిల్లలు అంటారు జాగ్రత్త చెప్పుకుంటాను అలా ఎందుకు తగ్గదు చర్చికి రావడంలో నువ్వు ముందుంటా సండే స్కూల్ ఎన్ని గంటలు పెడతారమ్మా ఉదయం 8 గంటలకి సండే స్కూల్ పెడుతున్నారు ఎన్ని గంటలు ఇస్తా ఆదివారం 8 గంటలు ఇస్తావు ఆదివారం ఎన్ని గంటలు ఇస్తావు కొన్ని 8 గంటలు ఇస్తావా నేను ఆలయం పంతొమ్మిది అది నా మీద రివ్యూ బెస్ట్ ఆ హెచ్చరిక చెప్పమంటానే ఓకే పుష్పండి రేపు ఆదివారం నుంచి అంటే రేపు ఆదివారం కాదు రేపు ఏవారం లక్షవారం గురువారం ఓకే శుక్రవారం శనివారం ఆదివారం గురువారం శుక్రవారం 4వ రోజు ఆనాడు 4వ రోజు సండే స్కూల్ పడతావా 8 గంటలకు రావాలి 8 గంటలు ఈ రాగానే పొద్దున్న 5 గంటలు వేసుకుంటా అంటాం కాబట్టి శుభ్రంగా గుమ్మ చూసే అల్లా వేసే గిన్నెలు తోమే అన్నం వండే కూర వండే అమ్మకి అన్ని రెడీ చేసి చక్కగా స్నానం చేసి పళ్ళుతో వేసుకుని పళ్ళుతో స్నానం చేస్తా స్నానం చేసినట్లే పళ్ళు అవుతావా అవునా కొన్ని సమయాల్లో మాకు ఏం నేర్పించారంటే ఏది ముందు దొరికితే అది చేసేవాళ్ళు ఫస్ట్ ఒక్కొక్కసారి వాష్రూమ్ ఖాళీ లేకపోతే స్నానం చేసుకోవాలి బయటకు వచ్చి బ్రష్ చేసుకోవాలి అలాగే నా ఓకేనా సండే స్కూల్కి రావాలి కొంచెం రెడీగా చెల్లి ఆదివారం సండే స్కూల్కి వస్తాడు ఒకవేళ రాలేదనుకో ఎవరు చెప్తారు అయితే చెప్తారు అయ్యో పుష్ప నా చర్చిలో మాట ఇచ్చింది నా బిడ్డ లేకపోతుంది అని అయితే బాధపడతారు ఇంటికి వెళ్ళిపోయాక 8 నుంచి 9 అమ్మ 10 అదే 2 గంటలు చక్కగా ఇంటికి వెళ్ళాక నీకు వాళ్ళు ఓకే రెడీ చెల్లికి చెప్పడం కూడా ఇప్పుడు నువ్వు